ఏ సందర్భాన్ని మనం ఇక్కడ కూడిక ఏర్పాటు చేసుకున్నాం చెప్పండి? ఫ్రేమింగ్ క్రిస్మస్ కదా. మొట్టమొదటి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇంగ్లీష్ లో ఏమంటారు? హ్యాపీ క్రిస్మస్. అంటే క్రిస్మస్ ని బట్టి ఆడముంటే కదా అర్థం, అవునా? క్రిస్మస్ ని బట్టి సంతోషించండి అని మనం హ్యాపీ క్రిస్మస్ అంటారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు. అంటే ఏంటి? అరే వీడియోస్ సంతోషంగా ఉండాలి. హ్యాపీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి ఈ క్రిస్మస్ ని బట్టి. క్రిస్మస్ బట్టి అంటే క్రిస్మస్ ఒక పండగగా చూసి ఈ పండగ వల్ల మనం సంతోషంగా ఉండాల్సింది. పండగ వల్ల, క్రిస్మస్ పండగ వల్ల కాదు మనం సంతోషంగా ఉండాల్సింది. క్రిస్మస్ లో జరిగిన కార్యం వల్ల మనం సంతోషంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా, ఉన్న కులమైనా లేని కులమైనా, అంటే కులాలు లేవు కానీ మనుషులకు నిమిత్తాలు ఇవన్నీ. చూడండి, ఆస్తున్నా అంతస్తున్నా ఏదున్నా లేకపోయినా ఖచ్చితంగా మనిషికి మాత్రం ఒకటి ఉంది, అదేంటంటే పాపం. ఈ రోజు మనిషి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్నాడు. ఈ రోజుకి వాడు పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, హోమాలు చేయండి, ఏ మతమైనా సరే. ఎందుకు పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, మిగతా వాటి అన్నిటికి ప్రాముఖ్యత ఇచ్చాయంటే దానికి కారణం ఒకే ఒక్కటే. ఆ ఒక్కటి ఏంటో చెప్పనా? పాప క్షమాపణ పొందడానికి. ఖచ్చితంగా పాప భయం అనేది ప్రతి మనిషికి ఉంది. అది ఉందా లేదా? ఈ రోజు మనిషిని ఈ పాప భయాన్ని తనలో పెట్టుకుని ఈ పాప నుంచి విడుదల పొందడానికి ఎన్నో ప్రయత్నాలు మనిషి ఈ రోజు చేస్తున్నాడు. కానీ నేను ఒక విషయం చెప్పనా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎన్ని చోట్ల తిరిగినా, యేసు ప్రభువుని కనుక నువ్వు సొంత రక్షణగా అంగీకరించకపోతే నీ పాపం పోదు అంతే. ఎందుకో చెప్పనా, ఈ లోకంలో ఎంతో మంది గనులు ఉన్నారు, ఈ లోకంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, జ్ఞానాన్ని నేర్పిన వారు ఉన్నారు, చదువు నేర్పిన వారు ఉన్నారు, విద్యను నేర్పిన వారు ఉన్నారు. శాస్త్రవేత్తలు పరిశోధన చేసి భూమిలో ఏముంది, పరమంతంలో ఏముంది, అక్కడే ఉంది, ఇక్కడే ఉందని అన్ని త్రోవి తీసేవాళ్ళు ఉన్నారు, ధనమిచ్చే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, అవసరమైతే రోగాన్ని బాగు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ పాపాన్ని క్షమించేవాడు మాత్రం ఈ లోకంలో ఎవడో లేడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభువుని నమ్ముకోక ముందు మన విగ్రహాల దగ్గర కుటుంబం. ఏ కుటుంబం? విగ్రహాల దగ్గర కుటుంబం. అయితే 3,000,000 మంది ఉన్నారు దేవుళ్ళు. అదే నేను ఎవరు విమర్శించలేదని చెప్తున్నా అర్థం కావడానికి. 3,000,000 దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దానికి సంబంధించి. చదువు రావడానికి ఒక ఆవిడ, ధనం రావడానికి ఒక ఆవిడ, దరిద్రం మోదం ఇంకొక ఆవిడ. ఇట్లా ఒకటి ఉన్న శక్తి ఇంకొకరికి లేదు. కానీ ఒక విషయం చెప్పిన, నీ పరిస్థితికి చాలిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండొచ్చు, కానీ నీ పరిస్థితిని మార్చలేని ఏకైక సమర్థుడు నేను బోధిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకో చెప్పమంటారా? ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే మనిషి పాపాల్ని పరిహరించే సమర్థుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే చాలా మంది అనుకుంటారు ఆయన ఏదో వచ్చాడు, వచ్చిన తర్వాత దేవుడు అయ్యాడు అనుకుంటారు చాలా మంది. కానీ ఒక విషయం చెప్పనా, ఆయన ఒక ప్రణాళిక చొప్పున, ఆయన ఒక చిత్తానుసారంగా ఈ భూమి మీదకి వచ్చాడు. కొత్తనే యేసు ప్రభు ఈ భూమి మీద అనేకులు వచ్చినట్టు రాలా. ఆ ప్రణాళిక ఏంటో చెప్పనా? మత్తయి సువార్తలో ఆ మాట చదువుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. చూడండి, తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయన కూడా రక్షించడం ఉందా? ఆయనే రక్షించడం ఉందా? చెప్పండి. ఆయన్నే అంటే ఆయన ఒక లేడు. ఇప్పుడు మీకు అర్థం కాదు చెప్తారు, మీరు ఆయన ఒకటి రా అని చెప్పినప్పుడు ఆయనే అంటారా, ఆయన కూడా అంటారా? ఆయన కూడా మా నాన్నే అంటారు మీరు, లేదా ఆయన కూడా మమ్మే, ఆయన కూడా మా ఆయన అంటే మీ ఆయన ఏం చేస్తారు తెలుసా? పెద్ద కనవ తీసుకుంటారు అనమాట. అవునా కదా? ఆయన్నే అర్థం ఏంటంటే ఆయన తప్ప ఇంకొకటి లేడు అని అర్థం. ఈ రోజు మనిషి జీవితంలో ఈ పాప క్షమాపణ పొందకపోవడానికి ముఖ్యమైన కారణం చెప్పనా, అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు, యేసు దగ్గరకు మాత్రం మనిషి రావట్లా, అందుకే పాప పరిహారం పొందట్లా. చాలా మంది ఏం చేస్తారు చెప్పనా, పాపం పోగొట్టుకోవడానికి వివిధమైన కార్యక్రమాలని చేస్తారు. ఒక మ్యాటర్ సింపుల్ గా చెప్తాను ఏంటంటే, చాలాసార్లు చెప్పి ఉంటానైనా మళ్ళీ చెప్తాను. ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, దీంట్లో ఫుల్ గా నీళ్ళు పోయింది, మళ్ళీ నీళ్ళు పోయింది, ఏమైతే నాకు చెప్పండి? నిండిపోదు. నువ్వు ఆల్రెడీ పాపం చేయాలని నింపబడ్డావు, పాపం అనేది నీలో నిండింది,
ఇప్పుడు మళ్ళీ పుణ్యకార్యాలు పోయింది దీంట్లో ఏమైందో చెప్తా. మళ్ళీ నిండుతుందా లేదా బాటిల్ పెరిగిందా? ఏం పెరగదు. నువ్వు పోసిందల్లా కిందకే పోదు. ఈ రోజు కనుక నువ్వు పాపంతో జీవిస్తే, ఈ రోజు కనుక నువ్వు పాపంతోనే బ్రతుకుతుంటే నువ్వు చేసే వేది కూడా నీకు వర్తించం. నీ పాపం ఏది పోదు, నీకు వాటి ఫలితం రాదు. ఒక మాట చెప్తాను వినండి. చిల్లు చచ్చులో వేసిన డబ్బుల్లాగా ఎవరైతే పాపంతో బ్రతికి ఇట్లాంటి నీతి కార్యాలు చేయడం వల్ల జీవితాలు మారతాయి, ఇట్లాంటి నీతి కార్యాలు చేయడం వల్ల మనకేదో వస్తుంది అనుకుంటారో ఖచ్చితంగా వారి జీవితంలో ఏమీ వారు అనుభవించలేరు. హల్లెలూయా. అనుభవించగలుగుతారా? ఏం అనుభవించలేరు. ఎందుకో చెప్పనా? నీ పాపాన్ని పరిహరించే సమర్థుడు యేసుక్రీస్తు ఒక్కడే. అసలు మనిషికి పాపం వల్ల ఏమేమి కలుగుతాయి? పాపం ఉంటే ఏంటి? యేసు ప్రభు నమ్ముకోపోతే ఏమైంది? యేసు ప్రభు సంగతి పక్కన పడేయండి కాసేపు. అసలు మనిషిలో కనుక పాపం ఉంటే, మనిషి జీవితంలో పాపం ఏలుబడి చేస్తుందంటే ఏమేమి సంభవిస్తాయి, ఏమేమి జరుగుతాయో ఒక్కసారి వాక్యం నుంచి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఈ రాత్రి. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 3వ వచనం చదవండి చాలు. నేను అవుతానండి. దుర్మార్గులకు విపత్తు సంభవించినట్లే కదా పాపము చేయ వారికి దురవస్థ ప్రాప్తించడే కదా. మొట్టమొదట పాపం చేసే ప్రతి వారికి జరిగేదంటే చెప్పిన దుర్వ్యవస్థ కలుగుతుందంట. ఏ వ్యవస్థ కలుగుతుంది? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నువ్వు ఉండే ప్రాంతంలో నీ జీవితం ఆశీర్వకరంగా బ్రతకాలంటే, నీ జీవితం దుర్వ్యవస్థ పాలు కాకూడదంటే, మంచిగా క్షేమంగా నువ్వు వర్తిల్లాలంటే నీలో ఏముండడానికి వీలేదు తెలుసా? పాపం ఉండడానికి వీలేదు. ఎవరిలో అయితే పాపం ఉంటుందో ఎవరిలో అయితే పాపం ఉంటుందో వాళ్ళ జీవితంలో ఏముంటుంది తెలుసా? దుర్వ్యవస్థ కలుగుతుందంట. అంటే చాలా మంది ఏం చేస్తారు చెప్పనండి? ఏముందనే అట్టాగా చెబుతారు అని ఇష్టానుసారంగా చేస్తారు. ఒకసారి అంటే ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది, చెప్తానండి. ఆ సంఘటన ఏంటంటే, ఒకటి కష్ట అడవిలో కట్టెలు కొట్టడానికి వస్తే ఒక పాము దొరికిందంట. ఏం దొరికింది చెప్పండి? పాము అంటే చిన్న పాము కాదు, కొండ చిలువు దొరికింది. కొండ చిలువు పిల్ల. ఈ రోజు మనిషి పాముల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి అన్ని కూడా మచ్చిక చేసుకున్నాడు. అట్లా వీడు ఏం చేశాడంటే ఆ పామును కూడా మచ్చిక చేసుకున్నాడు. మచ్చిక చేసుకుని వీడు ఏం చేస్తే చేస్తుంది ఆ పాము. సపోజ్ వీడు ఏలేసాడు అనుకోండి, చేతికి చుట్టుకుంటుంది. వీడు నిజలేసాడు వదిలిపెడుతుంది. ఇది ప్రజలందరికీ చూపించి వింతగా విద్వారంగా చేస్తున్నాడు అన్నమాట. వీడు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు సార్ ప్రజలు? రే అది పాము, ఎప్పటికైనా పోతావు, దాన్ని తీసుకెళ్ళి అర్జెంట్ వదిలే అన్నాడు. అప్పుడు ఇది ఏమన్నాడంటే, రే నేను ఎదుగుతుంటే వారం లేక మీరు అట్టాగా చూడతారా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వీడు ఆ పాముతో ఉన్నాడు. అయితే చూడండి, వీడు కొంచెం లేనోడే. తర్వాత నడుచుకుంటూ వెళ్ళి నోక్రవం చేస్తా ఉండేవాడు పాములతో. ఇప్పుడంటే కొద్దిగా తక్కువగానే మా చిన్నప్పుడు అయితే బొట్లేసుకుని పాములు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నారా? తక్కువ వస్తే మా ఆయన ఎప్పుడన్నా ఒకసారి అంటారేమో. నా చిన్నప్పుడు అట్లా వచ్చేవాడు. చూడండి, అట్లా వచ్చి పాములు ఆడిస్తా ఉండేవాడు. పాములు ఆడి చదువుకునేవాడు అనమాట. అట్లా పాము వల్ల వాడికి ఎంతో సంపద వచ్చింది. మొట్టమొదట ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళినవాడు సైకిల్ కొన్నాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు బండి కొన్నాడు, బండి మీద వెళ్ళేవాడు కారు కొన్నాడు. చూడండి ఏ స్టేజ్కి వెళ్ళాడు. తర్వాత పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేశాడు, స్టంట్స్ చేసేవాడు పాముతో. జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్పనా? కొన్నాళ్ళు గడిచిన తర్వాత క్రమేమీ పాము పెద్దదవడం మొదలు పెట్టింది. అవునా కాదా అమ్మా? ఇందా గడిచేది సమయాలు గడిచేది పాము చిన్నదైతే పెద్ద అయితే చాలా మంది ఏం చేస్తారు చెప్పనా? ఇప్పుడు పాపం అనేది మనిషిలో ఎంత విత్తనంతో మొదలైంది. ఒక్కసారి ఎవరికి లేకపోతే పెద్ద పాపం ఎవరు పడిపోడు. విత్తనంతో ప్రారంభం అవుతుంది. ఈ విత్తనంతో ఉన్నప్పుడే పాపాన్ని వేడంతో సహా పెకలించి బయట పడైతే అదంతటితో పోయింది. అని చాలా మంది తెలుసా? మారొచ్చులే, తర్వాత చూసుకోవచ్చులే, ఇట్లాంటి డైలాగ్స్ కొట్టుకుంటా, అమ్మకి తాము సమర్థించుకుంటా, సమాజాన్ని సమర్థిస్తా, మనస్సాక్షిని సమర్థిస్తా ఏం చేస్తారు చెప్పమంటారా? ముందుకు సాగుతా ఉంటారు. అప్పుడు ఏమంతా చెప్పినా పాప భారం అనేది పెరుగుతా ఉంటది. ఏం పెరుగుతుంది? ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్ ఇచ్చారు, ఎగ్జామ్ కాదు నోట్స్ ఇస్తున్నారు కదా, ఏది పలానా రాసుకురా అని. రాసుకురమ్మని పంపిస్తే ఓ రోజు రాయిలా, రెండో రోజు రాయిలా, మూడో రోజు రాయిలా,
ఇప్పుడు చూడండి, స్కూల్లో మొత్తం రాయాలి, రాసి చూపించాలి. వారం రోజుల కనుక రాయలేదు అనుకోండి, హోంవర్క్ తగ్గిద్దా పెరిగిద్దా? పెరిగి. ఏదైనా సరే మన జీవితంలో పాపం అయినా సరే విడిచిపెట్టకుండా, పాపం జస్ట్ ఒక విత్తనంగా నీలోకి వచ్చినప్పుడు దాన్ని వదిలేయకుండా దాన్ని గనక అలాగే వచ్చేసాం అనుకో, అది ఎదిగి వృద్ధి చెంది మానయ్యి ఆంగలికి పతనాన్ని తీసుకెళ్ళదు. చూడండి, అట్లా ఈ పాము వీడు బాగా పెంచుకున్నాడు, అది పెద్దదైంది. అయితే ఒకసారి ఒక సభలోకి వెళ్ళాడు అనమాట, స్టంట్స్ చేయడానికి. వెళ్ళినప్పుడు ఏమైందంటే జనాలు ఏళ్ళలో కేకలేస్తున్నారు. కాస్తంటే ఇప్పుడు ఇది విజిలేయాలి కదా, విజిలేస్తే ఈ పాము ఏం చెప్పనా, వాడిని ఫస్ట్ చుట్టుకోండి. అప్పుడు ప్రజలు ఏం వేయడం మొదలు పెట్టారు. రెండోసారి విజిలేసినప్పుడు ఈ పాము ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఈ లేచి అరుపులకి, గోర్లకి, కేకలకి రెండో విజులు పాము వినిపించాం. అప్పుడు ఏం చేసింది తెలుసా, నలిపి 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 అని అక్కడే చంపేసి అందరూ పారిపోయారు. ఎందుకు ఈ స్టోరీ నేను చెప్తున్నానంటే, చాలా మంది జీవితాల్లో పాపం అనేది పరిపక్వం కాకముందే, పాపం అనేది ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది నీకు మరణాన్ని తాకముందే విడిచిపెట్టాలి. అదే నిజమైన క్రిస్మస్. ఈ రోజు నువ్వు పాపం ద్వారా నీ జీవితంలో మొట్టమొదటి నువ్వు దుర్వ్యవస్థను తెచ్చుకుంటున్నావు. ఎందుకు యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడంటే, నీ దుర్వ్యవస్థను మార్చడానికి ఈ భూమి మీదకి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు వచ్చారు? దుర్వ్యవస్థను మార్చడానికి వచ్చాడు. ఈ రోజు వ్యవస్థ, ఈ రోజు సమాజం ఎలా మారిందో చెప్పనా, అంతా దరిద్రం. ఎక్కడైనా అడుగు పెట్టండి, ఏంట్రా బాబు ఈ కర్మ అంటారు. అదే పెద్దోళ్ళు అనుకో, వామ్మో మా టైంలో కనుక ఇట్లా ఉంటే ఇప్పుడు దాకా బతికేవాళ్ళం కాదు అంటారు. అవునా కదా? ఈ రోజు ప్రేమానురాగాలు చదాలు పొందని కుటుంబాల మధ్య అన్ని కలిగిలే. ఈ రోజు అత్తకి కోడలకి, ఈ రోజు కూతురికి కోడలకి మధ్య ప్రేమ లేదు. ఒకప్పుడు ఎలా ఉండేది వ్యవస్థ, ఈ రోజు ఎలా ఉంటది. నువ్వు కనుక నిజంగా దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నిజంగా కనుక పాపాన్ని విడిచిపెడితే, నీ వ్యవస్థని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అది నీ కుటుంబ వ్యవస్థ అయినా, అది నీ ఆర్థిక వ్యవస్థ అయినా, అది ఏ వ్యవస్థ అయినా. ఇక్కడ ఏముంది, దుర్వ్యవస్థ కలుగుతుందంట. ఈ రోజు నీకు 3 వ్యవస్థలను దీవించబడాలి. 1 ఆర్థిక వ్యవస్థలో దీవించబడాలి, 2 కుటుంబంలో దీవించబడాలి, 3 సమాజంలో దీవించబడాలి, ఆత్మీయంగా కూడా మనం ఆశీర్వదించబడాలి. ఇలా మనం దీవించబడాలంటే, ఈ 3 విధాలుగా మనం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలో తెలుసా? 1, నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని సొంత రక్షణగా అంగీకరించాలి. ఈ రోజు ఎందుకు యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారో చెప్పమంటారా? నీ వ్యవస్థను మార్చడానికి వచ్చాడు మొట్టమొదటి. ఎందుకో చెప్పండి ఒకసారి. నేను అందరూ సీరియస్ గా ఎలా అవుతున్నారు? మన వ్యవస్థను మీ పక్క లాంగ్వేజ్ చెప్పండి. ఏంటి మీరు మాట్లాడుకోరా? మీరు ఎవరో శత్రువులా? మీరు సంఘం అంటే కుటుంబం. ఒకరి వైపు ఒకరు చూడండి, చూడరా? చూడండి, ఏం పడినా కొట్టరు మిమ్మల్ని ఎవరు. సంఘం, కుటుంబం, ఇది చెప్పాల్సిన లేదు, నేను చెప్తున్నా. ఈ వ్యవస్థను మార్చడానికి సరే మామూలు ఏం చెప్పండి, ఈ వ్యవస్థను మార్చడానికి ఆర్థిక, ఆత్మీయ, సామాజిక వ్యవస్థను మార్చడానికి యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు. ఈ వ్యవస్థ బాగోపడానికి కారణం ఏంటంటే పాపం. హల్లెలూయా. రెండోదిగా పాపం వల్ల ఏమైందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 14:34 నీతి జనులు ఘనతకి పుట్టకు కారణం, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. హల్లెలూయా. పాపం వల్ల మనిషికి ఏం కలుగుతుంది ఒకసారి చెప్పండి, చెప్పండి. పాపం వల్ల ఘనత కలుగును, అంతేనా? పాపం వల్ల ఏం కలుగుద్దమ్మా? ఘనత కలిగింది. పాపం వల్ల డబ్బు వచ్చింది, అవునా? పాపం వల్ల అవమానం కలుగుతుంది. ఈ రోజు చాలా మంది ఏం చేస్తారు చెప్పంటారా? ప్రౌడ్నెస్ కోసం, అంటే గొప్పతనం కోసం ఎదుటి వ్యక్తులను ఆకర్షించడానికి కొన్ని మాటలు చెప్తా ఉంటారు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, మనం గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉండేది, అవునా కాదు? నేను చికెన్ బట్టలు వేసుకుని పిచ్చిదానిలాగా చీర చించేసుకుని సమాజంలో చప్పట్లు కూడా తిరగాలని అనుకుంటుందా? ఉంటే చెయ్యొద్దండి, మీకు సన్మానం చేస్తాను. ఎవడు ఉండదు, చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ఎవరికైనా ఏముండదు, నేను బాగుండాలి, 10 మందిలోకి నేను వెళ్ళినప్పుడు నన్ను గౌరవించాలి. ఉంటుందా ఉండదా? ఒకవేళ మీలో లేదనుకో మీకు దండం. ఖచ్చితంగా అందరికి ఉంటది. చూడండి, అవమానం పొందాలని ఎవరికి ఉండదు. నీ జీవితంలో కనుక నిజంగా నువ్వు ఘనత పొందాలంటే, నీ జీవితంలో ఉన్నత స్థానం వెళ్ళాలంటే, నువ్వు మాటలు చెప్తే నువ్వు వెళ్ళవు. వెళ్తారా? నేనంటా
నేనంటే నమ్మనా, నేనంటే టాపు, అది ఇది అని చెప్పేసారు అనుకో, నాలో కనుక లక్షణాలు ఏమి లేవనుకో, అయ్యేది ఏముందో బాబు అంటారు, పక్కెళ్ళి అంటారా. అంతేగాని నాలో ఏమి లేకపోయినా అబ్బో అంటారా, ఏమనరు. నాలో కనుక సరిగా లేవనుకో నేను చెప్పి ఒక్కడ పట్టించుకోండి. దానికి కారణం ఏంటి చెప్పనా, మనకి అవమానం అనేది కలగకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఫాలో అయితే నీకు అవమానం ఉండదు, పాపాన్ని విడిచిపెడితే నీకు అవమానం ఉండదు. ప్రజల ఎదుట నీకు ఘనత రావాలంటే పాపాత్మరాలు గమనించిందా. సమరస్త్రీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం మనం. సమరస్త్రీ ఎవరు లేనప్పుడు వెంట మధ్యాహ్నం నీళ్ళకి ఎందుకు రావాలి? అందరూ ఉన్నప్పుడు చక్కగా రావచ్చు కదండి. ఎందుకు రావాలో చెప్పమంటారా? ఆవిడ్ని చూస్తే పెద్దవాళ్ళకి అబ్బో పరిశుద్ధరాలు వచ్చింది అనుకుంటారా, పాపాత్ములైన స్త్రీ వచ్చింది అని అనుకుంటారు. ఆమెకి అవమానం ఉంది దేని వల్ల చెప్పిన, పాపం వల్ల. నీకు గౌరవం ఎందుకు లేదు చెప్పనా, నీకు విలువ ఎందుకు లేదు చెప్పనా. ఒకటి నువ్వు పాపం చేస్తే, ఒకటి సమాజంలో విలువ ఉండదు, రెండు దేవుడి దగ్గర అసలు విలువ ఉండదు. పాపం చేయవారు దేవుడికి అసహ్యుడు అని రాసింది. అంటే మిమ్మల్ని తోచెత్తారు చంపేత్తడం దాని ఉద్దేశం కాదు. మీ పాపాలు దేవునికి మీకు మధ్యన అడ్డుకోవడంగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు వాటిని వదిలిపెడతారో అప్పుడు ఏమవుతుందని చెప్పనా, దేవునికి నీకు సంబంధం ఏర్పడింది, దైవ భయం కలిగింది. చూసినావు అవునా కదా? ఈరోజు నేను అందరికీ శాతం ఉంది, కొంతమంది లేచి కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు లేచి కూర్చుంటారు. ఎందుకు? నేను పెద్ద ఉండవుండేనా, లేదా నేను కొంచెం హైట్ గా కొంచెం మసాలి ఉంది కదా, కొడతాడని భయం. ఏం కాదు, దైవ భయం. ఎక్కడికైనా వర్షం చెప్పనా, ఈ రోజు నుంచి స్టిల్ నేను ఒక సేవకుడి దగ్గర 5 సంవత్సరాలు ఉన్నాను. ఆ సేవకుడితో మాట్లాడడం నాకు భయం. ఈ రోజుకి ఫోన్ చేసి నేను మాట్లాడిన ఆయనతో 2 మాటలు, అయ్యా ఇదిగో అంతే ఇంతే. ఎందుకు చెప్పనా, ఎవరితోనే మాట్లాడగలిగితే ఆయనతో మాత్రం నేను మాట్లాడలేను. దానికి కారణం ఏంటంటే కొడతాడు తిడతాడని కాదు, దైవ భయం. దేని వల్ల వచ్చిందా చెప్పనా, పాపం వల్ల వచ్చిందా? దైవ భక్తి వలన కలిగింది. హల్లెలూయా. దావీదును చూసి అంట దేవుని సొత్తు అన్నారంట ప్రజలు అన్నాడు. దావీదును చూసి ఈయన దేవుని సొత్తు, ఈయన ముడితే దేవుని ముట్టినట్టే అని ప్రజలు అనుకున్నారంట. చూడండి, ఒక మాట రాశాడు కదా, ఈ ద్వితీయోపదేశకాండంలో ఆశీర్వాద లిస్ట్ లో తీయొద్దు, సమయం లేదు కాబట్టి ఎక్కువ చూడండి చెప్పాను. ఆశీర్వాద లిస్ట్ లో ఒక మాట ఉంటుంది, అదేంటి చెప్పనా, నా నామాన మీరు పిలువబడతారంట. యెహోవా నామం మీరు పిలువబడతా చూచి మీ చెల్లులు మీకు భయపడతారంట. దేవుడి ఆశీర్వాదం ఒక ఆశీర్వాదం. అంటే నీకు అవమానం కలుగుతుందంటే దానికి కారణం ఏదన్నా, అవమానం కూడా ఒక శాపమే. తెలుసా మీకు? చెప్పండి ఒకసారి. అవమానం కూడా అది ఒక శాపం. అది క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? మీ అవమానాన్ని తొలగించడానికి ఈ రాత్రి కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన సిలువలో శాపగ్రస్తుడిగా, ఎందుకు ఆయన సిలువలో దిగంబరిగా, అవమానము నొందిన వాడిగా ఆయన ఉన్నాడంటే, నీ నా అవమానాన్ని తొలగించి నీకు నాకు ఘనతను ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు నీకు నాకు సిలువ వేయబడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది విలువ కలిగి బ్రతుకుతున్నారు, ఎంతమంది పాపాన్ని విడిచి దేవుని యొక్క భయభక్తులు కలిగి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారో గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నీకు మంచి పేరు రావాలంటే నువ్వు చెప్పుకుంటేనో నీ గురించి, నీకు మంచి పేరు రావాలంటే 10 మందికి మంచి చేసినా రాదు. నీకు మంచి పేరు రావాలంటే నువ్వేం చేయాలి చెప్పనా, దైవ భయం కలిగి ఉండాలి. అప్పుడు నిన్ను ఎవరైనా మాట్లాడాలనుకో, వాడు మామూలుడు కాదుగా, వాడితో దేవుడు ఉన్నాడు, వాడితో మనకి ఎందుకు అంటారు అంటారా? మిమ్మల్ని అంటారులేదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అనుకుంది దేవుడు నాకు అనుభవించాడు. ఎవడైనా ఈరోజు నోరెత్తి మాట్లాడాలంటే వామ్మో వాడు మామూలుడు కాదు బాబు, వాడితో దేవుడు ఉంటాడు అంటే మనం అయిపోతాం అనుకుంటారు. ఎందుకో చెప్పరా? కారణం ఒకటి, దైవ భయం కలిగి ఉన్నాం కాబట్టి. మనిషికి ఘనత ఏమిచ్చిందంట, అదే వచ్చిన పైన చూడండి, సామెతల గ్రంథం 14:34లో, నీతి జనులు ఘనత దక్కించుకుంటకు కారణమవును. ఏం కారణమైందంట? నీతి. ఈ రోజు నీ జీవితంలో నీతి లేకుండా పరిస్థితులేమో నీ జీవితం అంతా అవమానకరంగానే ఉంటుంది. అవమానాల నిమిత్తం రావడానికి ముఖ్యమైన కారణం దేవుడి నిమిత్తం. నేను చెప్పట్లా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అవమానం అంటే మరి ఉంది కదా, నా నిమిత్తం మీరు సూచించబడి అవమానపరచబడితే ధన్యులు అని ఉంది కదా, మరి అదేంది అంటారేమో. ఒక విషయం చెప్తానండి, దేవుడి నిమిత్తం అవమానపరచబడటం వేరు, నీ ప్రవర్తన బట్టి, నీ ఇచ్చను బట్టి నీకు అవమానపరచబడటం వేరు. నేనున్నా ఇంత గంటమందిన అంటే వీళ్ళలోకి వెళ్ళాననుకో, సువార్త చెప్తాననుకో, కేవలంగా మాట్లాడతారు.
అలా దేవుడా నమ్మాలా అంతా అబ్బా ఇట్లా అంటారు. ఇది అవమానం కాదు. ఎవడో ఎట్లా మాట్లాడితే అది అవమానం కాదు. ఘనత దేవుడిచ్చేది. అవమానం అంటే చెప్పిన మీరు చేసే దాన్ని బట్టి ప్రజలు విలువ పోవడమే అవమానం. అర్థమైందమ్మా? దేని వల్ల విలువ పోతే పాపం వల్ల మనిషి జీవితంలో విలువలన్నీ పోతాయి. ఈ రోజు విలువ లేని నీ జీవితానికి, నా జీవితానికి యేసయ్య విలువలు ఇవ్వడానికి ఈ రోజు ఆయన క్రిస్మస్ అనే ఈ కూడికని ఏర్పాటు చేసుకుని నీతో నాతో మాట్లాడతాడు. ఆ రోజు యేసయ్య చూడండి, ఈ రోజు మరియమ్మ గురించి మనం చెప్పుకుంటాం. కొంతమంది అయితే తెలియని మరియమ్మని పూజ చేస్తారు. ఒక విషయం చెప్తానంటే, మరి గురించి మాట్లాడుతుంటే మరి కూడా ఒక దేవత, మరి కూడా ఒక దేవుడా, ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం మాట్లాడకూడదు. ఎందుకో చెప్పనా, బైబిల్ చెప్పేది ఏంటంటే యేసయ్య తప్ప ఎవ్వడు ఈ భూమి మీద దేవు అని పిలవబడటానికి అర్హుడు కాదు. ఈనాడు పేతురు సంఘాలు వచ్చింది తెలుసా మీకు? పేతురు గారిని ఆరాధిస్తారు. ఏది అపోస్తలుడు పేతురు గారు. కేవలం చెప్పనా, యోధా సంఘాలు వచ్చినాయి. యోధా ఇస్కరియోతు యోధా ఊరెక్కి తెచ్చిపోతారు కదా యేసు ప్రభుని అప్పగించి. యేసయ్యను అప్పగించింది యోధానే కదా. యోధా కనుక యేసు ప్రభుని అప్పగించకపోతే మంచిగా రక్షణ లేదు కాబట్టి యోధానే అసలైన రక్షణ ప్రకటించి మూర్ఖులు కూడా ఉన్నారు సమాజం. నాకు పక్కన నమ్మొచ్చింది చూస్తే యోధా దేవుడు ఏంటి అనిపించింది. చాలా మంది మరియమ్మను కూడా ఆరాధించేవాడు ఉన్నారు. నాగపట్నం అని, గౌరీపట్నం అని, ఏ గుణదా జాగ్రత్త నరకానికి పోతారు. మీరు గ్యారంటీ పోతారు, సందేహమే లేదు. ఎందుకో చెప్పనా, అపవాది మీ జీవితాల్లో రాంగ్ ట్రాక్ లో నడిపిస్తుంది. ఈ గౌరీ పట్టాలి, నాగ పట్టాలి వెళ్ళారనుకో ఏమవుతాం, జాగ్రత్త. యేసయ్యను తప్ప నీ హృదయంలో మనం పెట్టుకోవడానికి వీల్లేదు. చూడండి, ఈ మరియ యేసు ప్రభుని గర్భంలో ధరించింది. ఆయన కన్నది. ఈరోజు మనం మరియని తిడుతున్నామా? మరియ గురించి ఇక్కడ కూడా తెలుసుకుంటున్నాం. మరియ గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. చెప్పండి, అయ్యో ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది కూడా తెలియదా? మరియ గురించి నేను చెప్పట్లేదు. మరియ గురించి ఈ రోజు మనం చెప్పుకోవడం కారణం చెప్పనా, యేసయ్యను తన గర్భంలో దోచింది కాబట్టి. సరే, మీకు అంత లోతుగా అర్థం కాకుండా సింపుల్ చెప్తా. యేసు ప్రభు తను చూడండి, మనం పండగ చేసుకుంటాం. మట్లాని తీసుకొచ్చి, ఏం పండగ ఇది? మట్లాది. ఈ పండుగ సందర్భంలో వాక్యం ఉండదు కదా, యేసు ప్రభు గాడిద ఎక్కుతాడు. ఏం ఎక్కుతాడు? గాడిద ఎక్కుతాడు. గాడిద ఎక్కినప్పుడు ఈ గాడికి ఏమొస్తుంది నాకు చెప్పండి. ఈ గాడిదను అందరూ కొంటారు, వాతన పెడతారు. ఈ గాడిని అందరూ తరిమేస్తారు రావద్దని. అవునా? స్థలమరం ఏం చేస్తారో చెప్పనా, ఆ గాడిద ఎక్కడికి వెళ్తాను అక్కడ మొత్తం వస్త్రాలు మోస్తున్నారు. ఎందుకో చెప్పనా, ఆ ఘనత గాడిద కాదు, ఆ గాడిద మోస్తున్న దేవుడు. ఈ రోజు నీ జీవితాల్లో కనుక క్రిస్మస్ అని, హ్యాపీ క్రిస్మస్ అని ఫుల్గా పొట్టనైనా తినేసి కొత్త బట్టలు కడుపుని డ్యాన్స్ వేయడామో, ఈ కాదు క్రిస్మస్ అంటే. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తు నీ హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. నీ హృదయమైన తలుపు దగ్గర ఆయన నిలబడి తడుతున్నాడు. ఆ హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నప్పుడు నువ్వు ఆ హృదయాన్ని గుర్తించి, ఆయన వాక్యాన్ని గుర్తించి నీ హృదయంలో ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో జీవించడమే అసలైన క్రిస్మస్. హల్లెలూయా. అసలైన క్రిస్మస్ ఏంటి చెప్పండి? యేసయ్య నీ నా హృదయాల్లో జన్మించడమే అసలైన క్రిస్మస్. అప్పుడే ఆ గాడికి ఘనత వచ్చినట్టు, మరి నువ్వు ఘనత వచ్చినట్టు నీకు నాకు ఘనత వస్తుంది. అర్థమైందా? యేసయ్య మీ హృదయాల్లో జన్మించాడు అనడానికి కారణం ఏమన్నా, మీరు పాపం చేయకుండా బ్రతుకుతూనే యేసయ్య మీ హృదయాల్లో జన్మించాడు అనడానికి ముఖ్యమైన కారణం. ఒకవేళ ఇంకా పాపం బ్రతుకుతున్నారనుకో, మీ హృదయాల్లో యేసయ్య జన్మించాడు అనేది తప్పు. మీ హృదయాల్లో దేవుడు జన్మించలేదు. హల్లెలూయా. నీ హృదయంలో నిజంగా దేవుడు జన్మించాడా ఒకసారి ఆలోచించుకో. నీకు అవమానాలు, నీకు నిందలు, నీకు ఇవన్నీ రావడానికి కారణం పాపం. ఈ పాపాన్ని విడిచిపెట్టు, దేవుని కనబరిస్తాడు. హల్లెలూయా. తర్వాత వచ్చిన విలాప వాక్యములో 5వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను వినండి. మా తల మీద నుండి కిరీటం పడిపోయాను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. పాపం చేసే వాడికి ముందుగా ఏం కలుగుతుంది చెప్పనా? శ్రమ కలుగుతుంది. పాపం వల్ల ఏం కలుగుతుంది? శ్రమ. శ్రమ కష్టమా? చెప్పండి. శ్రమ కలిగితే కష్టం కలిగితే? మనిషి అన్న శ్రమ వస్తే రావా? మరి పాపం చేసేవాడికి కలుగుతుంది ఏంటి బైబిల్లో? ఆలోచించండి. చెప్పేసి నేనే వెళ్ళిపోవడం కాదు, మీరు 10 మందికి చెప్పేవాడిగా మారాలి. అట్లా మారాలంటే ముందు వినాలి. అవునా? చూడండి,
శ్రమ కలుగుతుందంట. దేని వల్ల చెప్పిన పాపం వల్ల. అక్కడ మొట్టమొదటి ఏముందంటే మా తల మీద నుండి కింద పడిపోయింది, అంటే ఘనత తొలగిపోయిందంట. వారికి శ్రమ అనేది ప్రారంభమైందంట. ఈరోజు మనిషి జీవితంలో శ్రమలు అనేవి కామన్. కొన్నిసార్లు నీకు తెలిసినా నీకు తెలియకపోయినా, నువ్వు వద్దన్నా మంచిగా పడితేనే చెడ్డగా పడితేనా శ్రమలు అనేవి కామన్ గా వస్తాయి. అది కుటుంబ సమస్యలు అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల కావచ్చు, లేదా ఎట్లయినా మన అజ్ఞానం వల్ల కావచ్చు, శ్రమలు వస్తాయి. కానీ ఆ వచ్చిన శ్రమ అనేది ఫ్రీక్వెంట్ గా ఉంటే, ఆ వచ్చిన శ్రమ పరిష్కరించబడకపోతుంటే, సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతే, ఒక్కసారి ఆలోచించు, నీలో దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయి. అర్థమైందా? నీ జీవితంలో కనుక శ్రమ ఫ్రీక్వెంట్ గా ఉంటే, కంటిన్యూషన్ గా ఉంటే, నీ జీవితానికి శ్రమ పోయే దిక్కు దివాణం లేకపోతే, అర్థమైందా? ఇంకా క్లారిటీగా చెప్పను. దానికి ఒకసారి ఆలోచించుకో, నీలో ఏదో దేవుడికి వ్యతిరేకమైంది ఉంది. నీ జీవితంలో ఒక శ్రమ వచ్చిందంటే అది వెళ్ళిపోవాలి, అది ఉండడానికి వీలు లేదు. ఎందుకో చెప్పనా? దేవుడు ఒక మాట అన్నాడు, కొండని నువ్వు ఎన్ని సముద్రంలో పడి ఉంటే ఎన్ని సముద్రంలో పడిందంట. కొండ పడినప్పుడు ఈ సమస్య అంతా దేవుడి దగ్గర చాలా చిన్నది. మరి ఎందుకు ఈ శ్రమలు పోతుందా చెప్పనా? పాపమే కారణం. చాలా మంది జీవితాలు విషయం చెప్పనా, పాపం చేసి పిల్లలకు కూర్చుతూ ఉంటారు ధనాన్ని. అంటే అన్యాయం చేసి, అక్రమాలు చేసి, దొంగతనాలు చేసి, వేరే వేరే పనులు చేసి పిల్లలు మాత్రం ఆస్తిని అమ్ముకుంటూ ఉంటారు. అవునా కదా? ఈ రోజు పేటాడేవాడు కావచ్చు, దొంగతనం చేసేవాడు కావచ్చు, కోడి పందాల డబ్బులు సంపాదించేవాడు కావచ్చు, న్యాయ విరోధముగా ఎట్లా అయినా సరే, అది అన్యాయంగా అయితే ఏమైతే చెప్పనా, అది నీకు శ్రమగా మార్చబడుతుంది. అది నీ పిల్లలకి శాపకరంగా మార్చబడుతుంది. శాపం చూడండి, మనం చేసే పాపం వల్ల మన పిల్లల జీవితాలు కూడా ఆ పాపాన్ని అనిపిస్తారండి. చూద్దాము ఆ వచనం ఒకసారి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయేది, మేము వారి దోషములను అనుభవించుచున్నాము. చూడండి అదనమాట. వీళ్ళంతా పాపం చేసి చచ్చిపోయారంట. పిల్లలు మాట్లాడుతారేమో తెలుసా, వాళ్ళు చేసిన పాపానికి మీరు అనుభవిస్తున్నాం అంటున్నారు. అవునా కాదు? అనుభవిస్తారు నిజంగా. ఉంటాయా? ఏడకెందుకండి? మీరు తింటే వాళ్ళకి తింటుంది కడుపు, మీరు సంపాదింటే వాళ్ళకి వచ్చిందే అది ఆస్తి. మీరు పాపాన్ని కూడా పెట్టుకుంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా పాపం వచ్చింది. అది గుర్తు పెట్టుకోండి. మీకు బాగా అర్థమవడం ఒక జనరల్ గా మనం కామన్ గా కనబడే విషయాలు చెప్తారు. దేవుడు ఆ వాక్యాలు చాలా చెప్పాడు, దేవుని ఎలా బ్రతకని అలా బ్రతకని. అయితే పాపాల గురించి మెయిన్ గా వ్యభిచారించొద్దు అని దేవుడు చెప్పాడు. అవునా కాదు? వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం. అది మనందరికీ తెలుసు, చెప్పవసరం లేదు. ఏమి మనం చిన్నప్పటి నుంచి విన్నాం. చూడండి, ఈ వ్యభిచారం వలన మన పిల్లలకి ఏంటి నష్టం, కుటుంబానికి ఏంటి నష్టం చెప్పమంటారా? వ్యభిచారం చేసే ప్రతి వాళ్ళ దగ్గర వ్యభిచారకు ఆత్మ పని చేస్తుంది. గుర్తుపెట్టుకొని పాపం. వ్యభిచారం చేసిన జాగ్రత్తం అంటే పెళ్లి కాకుండా ఎవరైతే తప్పుడు త్రోవలు నడుస్తారో వీళ్ళ దగ్గర ఒక అపవిత్ర ఆత్మ పని చేస్తుంది. ఎందుకో చెప్పరా? ఈ అపవిత్ర ఆత్మ ఎందుకు వస్తుందో ఏమండి, పాపం చేయ ప్రతి వాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. ఎవడైతే పాపం చేస్తాడో వాడు ఎవరికి దాసుడు అవుతాడు చెప్పరా? అపవాది దాసుడు అవుతాడు మొట్టమొదట. ఈ అపవాది చూడండి కొన్ని దూతల్ని మన దగ్గర ఉంచుతాడు. మనల్ని ఎప్పుడు దేవదూతలు కాచి కాపాడని వాక్యంలో ఉంది. మనం పాపంలో నడుస్తున్నప్పుడు కూడా మనతో అపవిత్ర ఆత్మ ఉంటాయి. ఈ అపవిత్ర ఆత్మలు ఏం చేస్తాయి అంటే కుటుంబాలను గర్భిణి చేస్తాయి. మొట్టమొదటి చెప్పండి, ఏం చేస్తాయి? కుటుంబాలను గర్భిణి చేస్తాయి. భర్త కనుక వ్యభిచారి అయితే భార్యకి నష్టం, తన పిల్లలకి నష్టం. ఒకవేళ స్త్రీ వ్యభిచారి అయితే భర్తకి నష్టం, వాళ్ళ పిల్లలకి నష్టం. టోటల్ గా కుటుంబం అంతా కన్ఫ్యూజన్, కుటుంబం అంతా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతారు. దేని వల్ల అంటే ఈ వ్యభిచారపు ఆత్మ వల్ల. యవనస్తులైతే ముఖ్యంగా వివాహం అయిన తర్వాత ఎందుకు ఇట్లాంటి వ్యవస్థలన్నీ తారుమారైపోతున్నాయి, ఎందుకు యవనస్తుల జీవితాల్లో కొత్తగా పెళ్ళయి అన్యోన్యం విడిపోతారంటే దానికి కారణం చెప్పనా? కుటుంబంలో తల్లి కాని తండ్రి కాని లేదా ఆ యవనస్తురాలు కాని పెళ్లి కాకముందు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. చూడండి, ఇవన్నీ లోతైన విషయాలు. ఈ వయసులో నేను చెప్తుంటే నీకు ఎడ తెలిసిన అంటారేమో, బైబిల్ ధ్యానం చేశాడు అని చెప్తున్నా. నా వయసు చూడొద్దు, నన్ను చూడొద్దు, చెప్పే మాట మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చాలా మంది నా బట్టలంక నీళ్ళంక వయసు అంక చూస్తారు, ఎప్పుడు వాకింగ్ చూడదు. చూడండి, ఎవరైతే ఇలా ఉంటారో ఏమైతే చెప్పినా ఈ ఆత్మ అనేది మన కుటుంబాన్ని నడిపిస్తా ఉంటారు. అవునా కాదా? విషయం చెప్తాను.
ఇప్పుడు హెచ్ఐవి అనే ఒక భయంకరమైన వ్యాధి ఉంది. దేని వల్ల? వ్యభిచారం వల్ల సంక్రమించే వ్యాధి. ఈ హెచ్ఐవి వల్ల చూడండి, సంతానం కలిగింది అనుకో, ఎలా పడతారు? ఆరోగ్యవంతులు పడతారా? ఇప్పుడు అన్నీ ఏదో పుట్టకుండా అంటే అలా హెచ్ఐవి రాకుండా మెడిసిన్ వచ్చినాయి, పూర్వకాలం వాళ్ళ లేవు. వీళ్ళు కనుక హెచ్ఐవి బాధితులు అయితే ఇదే పిల్లలు కూడా హెచ్ఐవి తినకూడదు. అంటే చూడండి, తండ్రి తల్లి చేసిన తప్పు వల్ల ఎవరు జీవితాలు పరీక్షలు పడతానే, ఎవరు జీవితాలు పాడవుతున్నాయి ఒకసారి ఆలోచించండి. నేను నా హెచ్ఐవి హాస్పిటల్ తెనాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన ఉంటాను. ప్రతి నెల మెడిసిన్ ఇస్తారన్న హెచ్ఐవి వ్యాధి చూశానండి. ఎంత పిల్లోడు మొదలుకొని యవ్వనస్తులు, కాలేజీ అమ్మాయిలు, పెళ్లి కాకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా దారుణం హెచ్ఐవి మెడిసిన్ కోసం వస్తున్నారు. అంటే ఎందుకు వస్తారు? చక్కగా తీరిగా ఉంటే చాక్లెట్లనే ఎందుకు వస్తారో చెప్పనా? హెచ్ఐవి వ్యాధి గ్రస్తులై. దానికి కారణం చెప్పనా? పాపం. ఏంటిది? పాపం. జాగ్రత్త. నీ జీవితంలో దేవుడి చూసు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ జీవితం పాపం నుంచి విడుదల పొందాలంటే ఒక్కటే మార్గం, ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించడం. ఒకవేళ ఇంకా పాపం పొందుతున్నారా, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితం మారకపోతే, ఇంకా మీ లైఫ్ చేంజ్ అవ్వకపోతే, ఒక విషయం, మీ కుటుంబం, మీ సమాజం, మీ బంధువర్గాల్లో కూడా ఈ పాపం వల్ల అవమానం వస్తాయి. తర్వాత పాపం వల్ల మీ పిల్లలు వాటిని అనిపిస్తారు అని దేవుడి వాక్యం ఉంది. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు మనతో. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాల్లో మనం వాటిని విడిచిపెట్టాలి. సరే, యేసు ప్రభువు ఈ పాపాత్మ గురించి ఏమంటాడు? మీరు కనుక సరే చేసిన తప్పే చేసేసారండి, అయిపోయింది. పాపం చేసేసిన తర్వాత తప్పు తెలుసుకుని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమంటాడు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. 5:14 యోహాను సువార్త. చూడండి, యేసుప్రభు ఏమన్నాడు? ఒకడంట ఆయన దగ్గర రోగ్యం వచ్చాడంట. ఇదిగో నీ పాపాలు పోయినాయి అని చెప్పి అక్కడ ఏమన్నాడు చెప్పన? స్వస్థత చేసిన తర్వాత మరి ఎక్కువ కీడు నీకు కలుపుకున్నాడు, ఇక నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. ఒక వ్యభిచారంలో పడి స్త్రీని కూడా యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు అందరూ వాళ్ళు చంపాలనుకుంటారు. అది సమాజం యొక్క ఆలోచన. సహజంగా మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకంటే బలహీనులు, మనకంటే అజ్ఞానులు, మనకంటే జ్ఞానం తక్కువగా ఉన్నవాళ్ళు, లేదా మన స్థాయి కంటే తక్కువ ఉన్నవాళ్ళు మన ఎదురున్నారు అనుకో, క్యారెక్టర్ చేస్తున్నాను. అవునా కాదా? చెప్పండి. నేనున్నా, నాకంటే మన జ్ఞానంగా తక్కువగా ఉన్నాడు అనుకో, పిచ్చి మాట్లాడతాను అనుకో, వెడతారని చేస్తాను. ఆ మెంటాలిటీ రియల్గా అంటే మమ్మల్ని ఏదైనా తెలియక మాట్లాడినారనుకో, ఇకంతే కామెడీ చేస్తున్నామా. ఎందుకంటే సహజంగా మనిషి మనస్తత్వం ఏంటంటే, ఒకడు వాడికంటే తక్కువగా ఉంటే, ఒకడు వాడికంటే ఒకవేళ జ్ఞానంలో తక్కువ ఉంటే వాడిని ఆరేస్తాడు. అవునా కదా? తెలుసా మీకు? తెలీదా? నేను ఏదో తప్పు చేశాను అనుకోండి, ఇప్పుడు కడుపు వెళ్ళిపోతా ఉన్నది, పరిగెత్తుకొని వెళ్ళిపోతాను మమ్మీ. ఇదిగో తెలుసా, నేను మాస్టర్ గారు అన్నాడు, అమ్మ మామూలుడు కాదు, అదిగో ఆ పలానా చేసాడు అని మొత్తం ఉన్నది ఒకటైతే ఇదే నేను కలిపేసి మిక్సీలో వేసి ఎత్తుమీ చేసి ఇచ్చేస్తాను. అవునే కాదు? ఇది మనిషి మనస్తత్వం. కానీ యేసయ్య ఏమన్నాడు చెప్పనా? నువ్వు పాపం చేయకుండా బ్రతకాలి. ఒకటే అన్నాడు ఆమెతో, అమ్మా ఎవరిని కొట్టారా? ఎవరు కొట్టలా. నేను ఏమన్నా ఇక మీద పాపం చేయకుండా బ్రతకాను అని. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా. పాపం వల్ల వచ్చి మరణం, ఆ మరణాన్ని, నరకాన్ని భూమి మీద అనిపిస్తాడు. మనిషికి దేవుడి వాక్యం 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, భూమి మీద సరిగ్గా బ్రతకడానికి, పరలోకాన్ని చేర్చడానికి. ఒక విషయం చెప్పనా, ఈ భూమి మీద సరిగ్గా బ్రతికాం అనుకో, పరలోకాన్ని భూమి మీద పొందుకోను. అంటే ఒక విషయం చెప్తాను వినండి. పరలోకం చాలా మంది పైకి వెళ్ళిన తర్వాత బాగుంటది ఏమో, ఆడ చల్లకుండా చేసి రోజు పెడతారు అనుకుంటారు. విషయం చెప్పనా, పరలోకం ఈ భూమి మీద అనిపిస్తావు. ఇప్పుడు నువ్వు యథార్థంగా దేవుడి దగ్గర బ్రతికితే, నరకాన్ని కూడా నువ్వు ఈ భూమి మీద అనుభవిస్తావు. ఎప్పుడు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే. దయచేసి నీ జీవితాన్ని మార్చుకో. యేసయ్య ఎందుకు ఈ భూమి మీద జన్మించాడంటే, ఎవ్వరు చేయలేని కార్యాన్ని చేయడానికి, మనిషి పాపాన్ని క్షమించడానికి భూమి మీదకి వచ్చాడు. నీ అమ్మ
నీ దరిద్రం, నీ నిందలు, నీ శ్రమలు, నీ కుటుంబం మీద పరిపాలిస్తున్న శాపం అన్ని రాత్రి కాల సమయంలో యేసయ్య తొలగించడానికి ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఒక్క వచనం నుంచి నేను పూర్తి చేస్తాను. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతానండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం అయితే అయ్యుండమో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయదు. ఎప్పుడు మనం పవిత్రులు అవుతామంటే పాపం నుంచి మొట్టమొదట దేవుడితో సహవాసం వెలుగుదాం. ఎప్పుడో చెప్పండి, దేవుడితో సహవాసం వెలుగుదాం. తర్వాత వచ్చిన 8వ వచనం కదంటే మనం పాపము లేని వారం అని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకోని ఎడల మన పాపాన్ని మనం ఏం చేయాలంట చెప్పండి? ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి ఏంటి? అయ్యా నేను పాపం చేశాను అయ్యా అంటవా? ఒప్పుకోవడం మీన్స్ ఏంటో చెప్పనా? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడంట. ఒప్పుకోవడం అంటే నువ్వు తప్పు చేసావని దేవుడి దగ్గర రావడం కాదు. జీవితంలో ఎప్పుడు తప్పు చేయను అయ్యా, ఆ జీవితాన్ని మార్చని దేవుడి దగ్గర రావాలి. అప్పుడు ఈ పరిస్థితులు మార్చబడతాయి. చాలా మంది యేసు ప్రభు క్షమిస్తారులే, ఎన్నిసార్లు మనం పాపం చేసినారు ఏం చేస్తా చెప్పా? అయ్యా క్షమించంటారు. ఏమనంటారా? ఎట్లుంటుందంటే డాక్టర్ గారు వైద్యం చేస్తుండే కదా, మేడ మీద కొంత గాడి చేతులు కొట్టుకుంటారు చూడండి, అట్లా ఉంటాను. అర్థమైందా? వాడు అన్నాడు ఈ మంచి దాంతో, దేవుడు ఎన్నిసార్లు పాపం చేసినా క్షమిస్తాడా అన్నాడు. క్షమిస్తాడు అన్నాడు. మరి ఇంకెందుకు పాపం చేయకుండా మాత్రం సంథింగ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. ఒకటే చెప్పాను అంటే సరే బాగా ఉంది. నువ్వు రోడ్డు మీద వెళ్తా నీకు చిన్న యాక్సిడెంట్ అయింది, డాక్టర్ గారు ఎంత వైద్యం చేస్తాడా చేయడా అన్నాడు. అమ్మ మీరు చెప్పండి, చేస్తాడు చేయడా? సరిగ్గా ఎవరు నేను చేయను పోనాను. లేదు ఎక్కడ ఏం చేస్తాడు? రౌడీ అయినా, కొండమైనా, దొంగడు అయినా, మంచోడు అయినా, ఎల్లమైనా వైద్యం చేస్తాడు. ఎందుకంటే డాక్టర్ యొక్క బాధ్యత అది. అవునా? దేవుడు కూడా నీ పాపాన్ని క్షమిస్తాడు. ఓకే. అయితే ఇంకోసారి నీ తప్పులను తగ్గిపోయిన తర్వాత డాబా ఎక్కి డాక్టర్ గారు నన్ను క్షమించడం కాదని చెప్పేసి డాబా మీద దూకేవు. ఈసారి కాళ్ళు చేతులు ఇరిగి బాగేనండి. కాళ్ళు చేతులు ఇరిగిన తర్వాత డాక్టర్ వాళ్ళకి వెళ్ళారు, కావాలని చేసుకుని వెళ్ళారు. వైద్యం చేస్తాడా చేయడు? నేను చెప్పాను, చేస్తాడు చేయడా? చేస్తాడు. నువ్వు కావాలని నేర్చుకున్నా, కావాలని తెచ్చుకోకపోయినా వైద్యం చేసేది వైద్యం చేస్తాడు. ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్పండి. వైద్యం వరకు డాక్టర్ చేస్తాడు, ఎప్పుడు ఎవరు పడుతారు? ఆయన వైద్యం చేస్తాడు, నువ్వు దూకావు అంతే కాదంటా. మరి నొప్పులు ఎవరు పడతాడు? ఇరిగినందుకు రక్తం ఎవరికి పోతే నీకేగా, సమయం ఎవరికి పోతే నీకేగా. ఈ రోజు దేవుడు క్షమిస్తాడు. పాపం పదే చేస్తున్నామేమో, ఆ పాపాన్ని పెంచి మహావృక్షం చేస్తున్నామేమో. జాగ్రత్త, ఆ మహావృక్షమే నిన్ను పతనానికి నడిపిస్తుంది. ఆ వృక్షాన్ని నరికివేసి ఆ పాప భారాన్ని నీ నుంచి సాధించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పాపాన్ని వదిలిపెడతామో, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో, అప్పుడు నీ జీవితంలో శాంతి సమాధానం కలుగుతాయి. ఆ పాపం నువ్వు ఎలా విడిచిపెట్టాలో తెలుసా? దేవుడి దగ్గర వచ్చి క్షమాపణ పొందామని. చూడండి అక్కడ రాసింది 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయు. చూడండి ఇక్కడ 2 మాటలు. మొట్టమొదట మన పాపం ఒప్పుకుంటే ఆయన పాపాన్ని క్షమిస్తాడంట. చెప్పండి మాట, ఆయన పాపాన్ని క్షమిస్తాడు. 2 సమస్త దుర్నీతి నుంచి ఇది పవిత్రుడిగా చేస్తాడంట. అర్థమైంది మాట? అంటే నువ్వు పాపం వల్ల గుండె తెచ్చుకున్న ప్రతిదీ ఆయన తొలగిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఒప్పుని విడిచిపెట్టాం. ఈ రోజు క్రిస్మస్ లో కేకులు కోసుకుని డాన్స్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా క్రిస్మస్ చేసుకోవడం కాదు. ఈ క్రిస్మస్ ఎందుకు, క్రీస్తు జననం ఎందుకు అనేది మనం తెలుసుకున్నప్పుడు ఈ జీవితం ఆశీర్వదించబడింది, బాగుపడతాం. అర్థమైందమ్మా? ఇక్కడ ఏముంది స్పష్టంగా? పవిత్రులుగా చేయను, మన పాపము చెప్పుకుని ఎడల ఆయన అబద్ధికులుగా చేయవారు
మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ రోజు నీ జీవితాలలో తెలుసుకోండి సార్. ఎక్కువ చెప్పనా, నీ గురించి నాకు తెలియదు తెలుసా? మీ హృదయంలో నేను చూస్తానా? నా ముందు ఎవరైనా బాగానే ఉంటాడు, అంతేనా కదా? ఎవరైనా మనుషుల ముందు ఏమైనా తప్పు చేస్తారా? డెప్త్ వచ్చిన అర్హత చేస్తారా? అప్పుడు చేయండి. లోపల ఇన్నర్ సైడ్ నువ్వు ఎట్లా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా? పాపం నుంచి విడుదల పొందినప్పుడు. ఈ రోజు చాలా మంది పాపం నుంచి విడుదల పొందలేక శాపం చేత, అనారోగ్యం చేత, వేదన చేత ఒక విషయం చెప్పిన చాలా మంది అన్ని వెంటాడతాయని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, తగిలి 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 జీవితం అంతా శూన్యమైపోద్ది. ఏ దారి కనపడదు. ఇలా కనుక నీ జీవితం ఉంటే ఒక మాట చెప్తున్నాడు ఈ రోజు నీకు శుభవార్త. నీ జీవితానికి వెలుగునివ్వడానికి నీతి సూర్యుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. నువ్వు చేయాల్సిన పని తెలుసా? ఆయన రక్షకుగా అంగీకరించి ఆయన నీ కొరకు పుట్టాడని, నీ పాపాన్ని పరిహరించడానికి లోకానికి వచ్చాడని సంపూర్ణంగా నీ హృదయంలో అంగీకరించమని. 1 Timothy 1:15 వచ్చిన చదవద్దు అని చెప్పేసి ముగించి రాస్తాను. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు నీ లోకానికి వచ్చాడు. పాపం రక్షించడం ఏంటి? ఎందుకో చెప్పిన రక్షణ ఒకటి, పాపం వల్ల ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. పాపం వల్ల ఏమొస్తుంది? అవమానం వస్తుంది. పాపం వల్ల ఏమొస్తుంది? నీ కుటుంబాలు నాశనం అవుతాయి. పాపం వల్ల ఏమొస్తుంది? నీకు ఎంత వచ్చిందా? అవమానం కలిగింది. తర్వాత చెప్పండి, ఫస్ట్ పని ఏం చెప్పారు? పాపం వల్ల దుర్వ్యవస్థ కలుగుతుంది. ఈ దుర్వ్యవస్థ నుంచి, ఈ అవమానాల నుంచి, ఈ వేదన నుంచి, ఈ రాత్రి కాల సమయంలో విడిపించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే కాదు కానీ ఈ భూమి మీద నీకు నెమ్మది, పరమంతు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఈ వ్యవస్థ మారుతుంది, కుటుంబం మారుతుంది, నీ బ్రతుకు ఆశీర్వదించబడి ఈ రాత్రి కాల సమయంలో మార్చుకుంటారు మీ జీవితాన్ని, దేవుడికి అప్పగిస్తారు మీ జీవితాన్ని. దేవుడు ఈ రాత్రి మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దయచేసి ప్రార్థన చేద్దాం. అయ్యా, నా జీవితాన్ని మార్చండి.